కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషన్ అయిపోయిందంటూ ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. రాఖీ పండుగ రోజు బస్సుల్లో ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ తప్ప ఇంకెవరు ఈ రాష్ట్రంలో పరిపాలించకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు ఏ మహిళ కూడా ఎదగకూడదు అనేటువంటి దురహంకారపు వాక్యాలను మనము చూస్తూ ఉన్నాము. మాలాంటి వాళ్ళ వెనుకబడిన ప్రాంతాల నుంచి వెనుకబడ్డ బిడ్డలుగా వచ్చినటువంటి ఇద్దరు మహిళా మంత్రులము ఉంటే మమ్మల్ని వెంటబడి వేధించే విధంగా టీఆర్ఎస్ వారి సోషల్ మీడియా పండుగ పూట కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా కేటీఆర్ మరి చాటుమాటు చిట్చాట్ల పేరుతోటి విష ప్రచారం చేస్తా ఉండి ఇది కరెక్ట్ కాదు. మొన్నటికి మొన్న కూడా రాఖీ పౌర్ణమి రోజు మరి తెల్లారితే రాఖీ అనంగా మహిళలకు ఉచిత బస్సు ఎందుకు, డాన్సులు చేసుకోండి, ఇది చేసుకోండి అన్నారు. ఇవాళ మా నోర్లు పెనాయిల్ పెట్టుకొని కడుక్కోవాలంటారు. ఇది ఆయన యొక్క దురహంకారం. అంటే గతంలో అసెంబ్లీలో మీ మీద జరిగిన ట్రోల్ సందర్భంగా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చేది కాదు కదా అనే ఒక అది కూడా ఉంది. మీ మీద జరిగినప్పుడే కంట్రోల్ చేస్తే జరిగేది. మీ ప్రభుత్వం మీదుండి కూడా మీ మంత్రుల మీద ట్రోల్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఇక కొంత మనము ప్రజాపాలనలో కొన్ని అట్లా వ్యక్తిగతం కదా అని వదిలేసినాం. కానీ వ్యక్తిగతాన్ని కూడా వాళ్ళంటే లేనిది ఆపాదించడం, ఇష్టానుసారంగా హ్యూమిలేషన్ చేయడము, అవమానపరచడం, మాకు మానసిక క్షోభను కలిగించడంలో ఆ బీఆర్ఎస్ దుర్మార్గులు అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. మానసిక క్షోభను కల్పించడంలో నిన్న సురేఖ గారికి, మొన్న నాకు, అంత ముందుకు గద్వాల విజయ మన మేయర్ గారికి, ఇట్లా అనేక మంది మహిళ మా కాలువ సుజాత మీద ఇంకా చాలామంది ఎవరు మాట్లాడితే వాళ్ళ వెంటబడి వేధిస్తున్నారు. ఇది వాళ్ళ కుసంస్కారానికి ఇది నిదర్శనం. మీరు కూడా పండగ మాకు అందరికీ పండగ పూట కూడా కేటీఆర్ వదిలిపెట్టకుండా మమ్మల్ని విమర్శించడం ఆయన యొక్క సంస్కృతికి నీచమైనటువంటి దుర్బుద్ధికి ఇది నిదర్శనం. అంటే మీరు కొండా సురేఖ ఎపిసోడ్లో చూస్తే కొండా సురేఖ స్పందించడము, ఏడవడము ఇవన్నీ కూడా దొంగ ఏడుపులు, నాటకం ఇవన్నీ అనే కామెంట్ను కూడా కేటీఆర్ చేశారు. అంటే మీరేమో ఫీల్ అవుతున్నాము, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని చెప్తున్నారు. అదే వరవడి కేటీఆర్ కొనసాగించడానికి ఎట్లా చూస్తారు? అంటే దొంగ ఏడుపులు అంటే వాళ్ళకి యాక్షన్లు, వాళ్లకు ఇతరులను రెచ్చగొట్టి వచ్చినటువంటి చావుల మీద పదవులు పొందడం, ఇట్లాంటి అన్ని యాక్షన్లు వాళ్ళకు వచ్చు. మాకు అలాంటి యాక్షన్లు లేవు. మేము జెన్యున్గా స్పందించేటువంటి వాళ్ళం. ఉన్నట్టుగా కూడా చెప్పుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఈరోజు అంటే ఇది జరిగిన అసెంబ్లీలో అంత దుర్మార్గంగా నా మీద పెట్టారు. కనీసం ఒక ఇది తప్పు అని కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీ లీడర్లది. కాబట్టి ఎంతసేపు ఏదో ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఇట్లా మమ్మల్ని అణచివేసి మా ఇబ్బంది పెడితే మేము ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఇది 1000 ఏళ్ల నాటి 100 ఏళ్ల నాటి ఒక దురహంకారమైనటువంటి ఫ్యూడల్ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకు అలాంటి వస్తుంది. ఇది సేమ్ అదే బుద్ధి నుంచి ఆ పార్టీ ఆ లీడర్లు ఉన్నారు. కాబట్టి ఆ ఫ్యూడల్ అహంకారంతో ఈరోజు మహిళలు ఎవరు బయటికి రావద్దు అనేటువంటి నీచ బుద్ధితోటి చేస్తారు. సమాజం ఆలోచించండి. ఇంకా దొంగ ఏడుపులు, లంగేడుపు ఏమన్నా ఉందా? కొంచెమన్నా మేనర్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అంటే ఒక మనిషిగా, ఒక ఆడకూతురు, ఒక అన్నగా మీరు ఒక దండెత్తే దాన్ని వక్రీకరిస్తావు. ఒక సోదరుడు వచ్చి పక్క మనిషితో మాట్లాడుతుంటే ఇక్కడ నా పక్కన కూర్చొని ఏదో ముట్టుకున్నట్టుగా చేస్తారు. ఇదంతా ఇంత దుర్మార్గంగా చేయొచ్చా? అందుకోసం పండగ పూట కూడా మమ్మల్ని మొన్ననేమో రాఖీ ముందు ఆ బస్సులలో రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి. ఇవాళనేమో ఆడకూతులను పట్టుకొని పినాయిల్ పెట్టుకొని నోర్లు గడగాలి, ఇది గడగాలి, అది నువ్వేమని అనదలుచుకున్నావో బయటకు వచ్చి మాట్లాడు. సోషల్ మీడియా వ్యవహారంలో మీ పార్టీ కూడా, మీ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి అవి గుర్తు రావట్లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మా ముఖ్యమంత్రి ఏ మహిళను ఎవరిని కించపరచలేదు. మహిళల్ని గౌరవించిండు. మొదటి ప్రభుత్వంలోనే ఇద్దరు, ఒక బీసీ, ఒక ఎస్టీ ఆదివాసీ మహిళగా మాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చి గుర్తించిండు. మీరు కళ్ళు కుట్టిపోతున్నాయి. మాకు ఇచ్చిన కానించి పదవులు మా ఎంట పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకోసం మరి వాళ్ళు మొదటి ప్రభుత్వంలో ఒకరికి కూడా అవకాశాలు ఇవ్వలే. తర్వాత సరే అక్కడి నుంచి చేసినాక గెలిచి వచ్చిన వాళ్ళని తీసుకొని ఏదో చేసిర్రు. అయినా కూడా మేము స్వయంగా మా విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ డిపెండింగ్ ఎనీ అదర్. జస్ట్ మేము మా పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తోటి మేము మా పరిపాలన మేము కొనసాగిస్తున్నాము. ఇవన్నీ నచ్చుతలేవు వాళ్ళకు. కాబట్టి మమ్మల్ని ఎట్లా తగ్గించాలి, ఇంకోటి అని రకరకాలుగా. ఈరోజు కొండా సురేఖ కొన్ని కామెంట్స్ చేసింది కేటీఆర్ మీద, ఎన్కన్వెన్షన్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఆయన వల్లనే తొందరగా పెళ్లి చేసుకున్నారు, సినిమా ఇండస్ట్రీని కూడా వదిలేస్తున్నారని. అది నాకు అంత డీటెయిల్గా తెలియదు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీస్ వాళ్లకు కొన్ని ల్యాండ్స్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా పొలిటికల్ లీడర్స్తో సత్సంబంధాలు ఉండొచ్చు, ఇంకేమేమి ఉన్నాయో ఆమె ఏ దృక్పథంలో అన్నది అనేది నేను ఇంకా అంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు తప్పుపడుతూనే మన సైడ్ నుంచి కూడా అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఒక విమర్శ ఉంది.
ఇప్పుడు మన చారి అన్న నా దగ్గరకు వచ్చి మాట్లాడిండు, అరే చారి అన్న మాట్లాడిండు సీతక్కతో అన్నట్టు ఇట్లాంటి ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆమె కొన్ని విషయాలు మాట్లాడింది. సో అట్లాంటిదే ఆమె మాట్లాడినాయి కాబట్టి అక్కడ ఏమన్నా రాంగ్ మాట్లాడుంటే మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పండి. కానీ మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు మొన్న రఘునందన్ దండేసింది కొండ సురేఖకు ఒక సోదర భావంతో వేసారు, మీరు అదొక దుర్బుద్ధితో చూపించారు. నేను అసెంబ్లీ సాక్షిగా నేను కూర్చున్నా, అంత లైవ్ ఉంది, మాట్లాడే వ్యక్తి వేరే ఉన్నాడు, నా పక్కన ఇంకొక మంత్రి ఉన్నాడు. ఆ తమ్ముడు వచ్చి మా సోదరుడు రాజ్ ఠాకూర్ వచ్చి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడారు, నా దగ్గరకు వచ్చి కూర్చున్నట్టుగా ఇంకేదేదో వీడియోలు చేసి పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం మేమేమంటాం, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నాశనం అయిపోతారు. మమ్మల్ని అనవసరంగా ట్రోల్ చేసినోడు ఎవ్వడు కూడా సంతోషంగా ఉండడు. ఈ సోషల్ మీడియానికి ఎక్కడో చోట కట్టడి చేయాలి కదా, దానికి పరిష్కారం ఏమైనా చూపుతుందా ప్రభుత్వం ఆలోచన? మీరేమైనా సజెస్ట్ చేస్తారా సీఎంకి? ఖచ్చితంగా మా ఆవేదనను మీ ద్వారా కానీ గతంలో కానీ సీఎం గారి దృష్టిలో ఉంది. సీఎం గారు కూడా అసెంబ్లీలో స్పందించిండు ఆ విషయంలో కూడా, ఇట్లా ఆ సోదరి మళ్ళని ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు, బుద్ధి ఉందా అది దాన్ని చెప్పుతోడు కొట్టాలంటే తప్పాట. కానీ మేము కరెక్ట్గా కూర్చున్నదా అంటే ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చే మార్పింగ్ చేసి పెడితే మాత్రం వాళ్ళది కరెక్ట్ అట. అంటే వాళ్ళ బుద్ధి ఎక్కడ ఉందో ఆలోచించండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి బిల్లు ఏమైనా పెట్టాలనుకుంటారా? మీ ఛానల్ ద్వారా ఇలా కేటీఆర్ మా నోరులో ఫినాయిల్ పెట్టి కడగాలను ఒక్కటన్న తప్పుడు కూతలు మీరు ఇంకా లా కొడుకులు ఈ కొడుకులు ఆ కొడుకులు అని తిట్టిర్రు, పిల్లలను అవ్వాలని తిట్టిర్రు. కానీ నా నోటి నుంచి అట్లాంటి భాష ఎప్పుడైనా లేదా మా సీఎం గారు మేము అట్లాంటి వాడినమా? కాబట్టి నువ్వు అనవసరంగా మా మీద మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ యాసిడ్ పూసుకొని నోరు కడుక్కొని రా కేటీఆర్ అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క స్పందించినటువంటి పద్ధతి. మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు, నాశనం అవుతారు అనేటువంటి శాపనార్థాలని కూడా సీతక్క పెడుతున్నారు. అసెంబ్లీలో జరిగినటువంటి ఎపిసోడ్ అన్నింటినీ కూడా ఆమె మరోసారి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.